నమస్కారం అండి. నేనండి మీకు టీవీనండి. ఇకపోతేనండి మన బాబు గారు బర్త్డే అండి. మరి 20వ తేదీనండి. 20వ తేదీ బర్త్డే జరుపుకున్నారండి. మరి ఆయన చూద్దామని నేను ఎన్నో రకాలుగా ట్రై చేశానండి. ఏ ఛానల్లో కనపడలేదండి. ఆయన మరి ఎక్కడికి వెళ్ళారో తెలదండి. మరి ఏదో ఈ దేశాలు వెళ్ళిపోయారంటున్నారు. మరి బాబు గారు, చిన్నబాబు గారు, అమ్మగారు, చిన్నమ్మగారు, సంటోడు అందరూ కూడా వెళ్ళిపోయారంటే బహుశా మరి సింగపూర్ వెళ్ళిపోయి ఉంటారని చెప్పి బర్త్డే ఎక్కడ చేసుకుంటారని చెప్పి కూడా అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఫ్రెండ్ ఉన్నారు కదండి, ఆయన ఈశ్వరన్ గారు. ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారులేండి. ఎప్పుడు ఆయన సన్ సిటీ అని చెప్పి, సన్ రైజింగ్ సిటీ అని చెప్పి కడతానని వచ్చారు. మనందరికీ తెలుసండి. ఆయన చూసుకుంటా ఆయన అలాగే సింగపూర్ వెళ్ళిపోయి అక్కడ బర్త్డేలు చేసుకుంటే మనం ఏమైపోవాలండి? నాకెంతో బాధగా ఉందండి బాబు గారు లేకపోతే. నా మనసు ఎలాగా ఉండి నేను తట్టుకోలేక పాత వీడియోలన్నీ చూసేసి అందులో మరి నేను బర్త్డే చేసేసుకున్నానండి. ఆయనకి మరి కేక్ తినిపించాలని నేను ఎంతో అనుకున్నానండి. ఆయన కనపడకపోయేటప్పటికి నా మనసు కకలావికలం అయిపోయిందండి బాబా. ఏమంటే ఇంక చెప్పడానికి ఏముందంటే మరి మోడీ గారు వచ్చారండి. మోడీ గారు బాబు గారు అంటే మరి ఎంత ఎట్టమో మరి అలాంటి ఇలాంటి ఎట్టం ఉండదండి. మరి వాళ్ళ కొడుకు గారి గురించి ఏమో మోడీ గారు అంటారండి, మోడీ గారు ఆవిడ గారి గురించి ఏమో బాబు గారు అంటారండి. ఇవన్నీ పెద్ద పట్టించుకోరండి. అప్పుడప్పుడు అనుకుంటారు, చూచి అనుకుంటూ ఉంటారండి. ఇకపోతేనండి ఆయన సన్ రైజింగ్ స్టేట్ ఏపీ అన్నారండి. మరి అది ఓసారి మోడీ గారిని అడుగు చెప్పండి. మోడీ గారు उन्होंने आंध्र प्रदेश के सनराइज का वादा किया था, लेकिन अपने सन SON अपने सन को ही राइज कराने में जुट गए हैं. మోడీ గారా మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంటుందండి. మరి ఇప్పుడు చూస్తేనేమో అప్పుడు అలాగన్నారు, ఇప్పుడు ఇలాగన్నారు. ఇప్పుడేమో బాబు గారు ఇంద్రుడు చంద్రుడు మరి ఏదేదో అంటున్నారు. ఆయన చూసి ఏదేదో నేర్చుకోవాలంటున్నారు. మరి మీరు కూడా ఎన్ని కోట్లు నేర్చుకుంటారో మరి ఏం నేర్చుకుంటారో నాకు తెలదు. కానీ మిమ్మల్ని చూసినా కూడానంటే నాకు ఈ మధ్య అసహ్యం వస్తుందండి. ఒకప్పుడు ఎంతో ప్రేమించానండి బాబా మిమ్మల్ని. కానీ మీరు కూడా అలాగే తయారైపోయినా అర్థమైపోయిందండి. ఏమంటే ఇంకా అసలు విజయానికి వస్తే ఇంకా బాబు గారు లేరని చెప్పి చెప్పకుండా ఈ దేశాలకు వెళ్ళిపోయారని చెప్పి నాకు దుఃఖం ఆగట్లేదండి. మరి ఏం చేయాలో అర్థం కాక మరి ఏం చేశానంటే నేను ఆయనకి బర్త్డే చేయాలని చెప్పి మరి పాత వీడియోలన్నీ చోట చేర్చి ఆయన బర్త్డే అప్పుడు పాత బర్త్డేలన్నీ చూసుకుంటా కేక్ కట్ చేసుకుని నేను నా ఫ్రెండ్స్ తిన్నామండి. బాబు గారికి మాత్రం నా పట్ల ఏమీ లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారని నా ప్యానం అంటానండి. మరి గిజ కొట్టేసుకుంటుందండి. 2 రోజుల నుంచి నిద్ర లేదండి బాబా. బాబు గారు మరి అర్ధరాత్రికి వచ్చేస్తున్నారని తెలిసిందని మరి ఢిల్లీకి వచ్చేసి మోడీ గారి దగ్గరికి వెళ్ళిపోయి, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళిపోయి మరి కాళ్ళు అట్టుకుంటారు, చేతులు అట్టుకుంటారు మనకు తెలదండి బాబా. ఆయన వెళ్ళిపోయి ఏవో ఉన్నాయి అప్పగింతలన్నీ అప్పగించేసి మరి జాగ్రత్తగా మరి హైదరాబాద్ కు వచ్చేస్తారో మరి విజయవాడ అమరావతికి వచ్చేస్తారో తెలలేదండి. మరి ఆయన మాత్రం ఏది చేసి వెళ్ళారో కొన్నానండి. ఎవరికి తెలదండి. మరి అంత రహస్యంగా మరి దేశాలు తిరుగుతున్నారంటే మరి ఏమన్నా మూటలు గీటలు తగ్గేసి చిన్నబాబు గారు, పెద్దబాబు గారు, అమ్మగారు, చిన్నమ్మ గారు అందరూ కలిసి నోట్లు వేసుకొని వెళ్ళిపోయారని చెప్పి అందరూ అనుకుంటున్నారండి. నేను అనుకోవటం లేదండి బాబు. ఆంధ్ర రాష్ట్రం అంతా అనుకుంటుంది. ఇకపోతేనండి మన బాకా ఛానళ్ళు ఉన్నాయి కదండి, ABN TV5 లాగేనండి. మరి ఓ ఛానల్ కూడా వచ్చి చేరిందండి. అదేనండి బాబు TV9 కూడా భజన మొదలెట్టేసిందండి. అమ్మా నువ్వు భజన మొదలెట్టమ్మా, తర్వాత చెప్పమ్మా. జయము జయము చంద్రన్న, జయము లేకో చంద్రన్న. లేకపోతే ఏ నాయకుడైనా 50 ఏళ్ల రాజకీయ ప్రయాణం అంత సులభమవుతుందా? అమ్మగారే మీరు చెప్పింది కరెక్టేనండి. ఎవరికి సాధ్యం కాదండి. 50 ఏళ్ళ నుంచి మరి రాష్ట్రాన్ని ఒకే లెక్కన దోసేస్తున్నారు కదండి. ఆయనకే సాధ్యమండి. ఎన్ని అవమానాలైనా భరిస్తారు. ఏమంటే మరి ఈ చిత్రంగా చెప్తున్నారు. రాష్ట్రాన్ని దోసేస్తుంటే మళ్ళీ అవమానాలు ఎక్కడుంటాయండి? అవమానాలు ఎన్ని లెక్కేస్తారేంటండి బాబు గారు? మరి మీరు మరీనా ఎన్ని అవాంతరాలైనా ఎదిరిస్తారు. ప్రతి సంక్షోభం ఆయనకో సోపానం. అవును అమ్మగారే మీకు కొంచెమే తెలుసండి. మా బాబు గారు అంటే ఏమనుకుంటున్నారు? ఆయన ఏకంగా చెత్త నుంచే సంపద ఎన్నో లక్షల కోట్లు చుట్టిచ్చేస్తుంటే మీకు అది కూడా అర్థం కావట్లేదు. అధికారం లక్ష్యం, అభివృద్ధి ధ్యేయం. అమ్మగారే మీరు కూడా బలి సెక్కబద్ధం చేస్తున్నారండి బాబు. మీకు ఛానల్ లాగే తయారైపోయారు మీరు కూడా. 40 years in politics. సాధారణంగా చంద్రబాబు చెప్పే మాట ఇది. ఒకరిగా ఆ స్థాయిని మెయింటైన్ చేయడం అందరు నాయకులకు సాధ్యమయ్యే విషయం
అస్సలు కాదు. అమ్మగారా మీరు ఎంత చక్కగా భజన చేస్తున్నారండి బాబు గారికి ఎప్పుడు చూడలేదండి బాబు మీ టీవీ నైన్ ఛానల్ ఎంత చక్కగా భజన చేయడం చాలా బాగుందండి బాబు. 1995 ఆగస్టు సంక్షోభం మొదలు ఆయన రాజకీయ జీవితమంతా సవాళ్లే. నిజమే అండి బాబా మా అంగారిని ఎన్ని పోటీ అలా పోటీ చేయాలని చెప్పి మరి ఆయన పడ్డ కట్టము ఇలాంటి కట్టమే మరి నా నోటితో చెప్పలేము చూడండి. బాబు గారు ఎంత పని చేశారండి మా అంగారిని ఏమైనా మీరు తేపు బాబు గారా. 1995లో తొలిసారి ముఖ్యమంత్రిగా తన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారంటూ ప్రత్యర్థులు ఆరోపణలు గుప్పిస్తున్నా అవేవీ పట్టించుకోకుండా ముందుకే సాగిపోయారు. అమ్మగారా మీకు ఎంత చెప్పినా కానీ అర్థం అవట్లేదు. ఆయన ఏం పట్టించుకోరండి. ఆయనకి ఏంటంటేనండి అధికారం వచ్చేయాలండి, మూటలు కట్టేయాలండి సింగపూర్ కి. ఆయన ఎక్కడికంటే అక్కడికి తోలేయటమే కదండి. ఆయన ఏం పట్టించుకోరు. ఇంక మీ సొల్లేసి ఇంకెళ్ళరండి. మా బాబు గారిని ఏ విషయాలు మేము అడుక్కోవాలి. నమస్కారం బాబు గారు. ఏంటి మరి సూపర్ 6 గురించి ఏం చెబుతారు, ఎలాగొంది మీ ఆరోగ్యము, మరి అన్ని కూడా మాకు చెప్పండి. సరదాగా మరి సూపర్ 6 చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కూడా కాసంత చెప్పండి బాబా. ఇందు మూలముగా 50 మంది ప్రజానీకాన్ని తెలియజేయడమనగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారంట. బాబు గారండి మీరు అలాగే ఆడకండి బాబా. ఏదో పొరపాటు చెప్పామని చెప్పేయండి అయిపోతుందండి. ఎన్నో చెప్తామని చేస్తాం ఏంటంటే మీరు ఇలాగే ఆడకండి. మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు నాకు పిల్లలు. ఎన్ని చేశారు ఒకటి కూడా చేయలేదు కదా. మీరు ఇలా సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశారు కాబట్టి మీరు ఇలా బాధపడితే నా మనసు ఎంత బాధగా ఉంటుందో చెప్పండి బాబా. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. బాబు గారే మీరు ముందడిగే లేకపోతే వెనకడిగేసేయండి బాబా. ఎవడ పెట్టించుకుంటున్నాడండి. అందరికి మనం చెబుతామని చేస్తాం ఏంటంటే మీరైనా ఐటీడీసీలు ఎంత చక్కగా చేశారు ఫ్రెండ్స్ అందరూ ఏనండి. మరి అప్పుడు ఐటీడీసీలో మరి ఎంత చక్కగా ఎన్నికలు ప్రచారం చేశారో ఆ వీడియోలన్నీ మీకు చూపిస్తాం. మరి జాగ్రత్తగా ఓపిగ్గా చూడండి. మరి కూతురు కోసం ఇంకెన్ని రోజులు ఏదో చూపులు? ఇంకొన్ని రోజులే. మన బాబు ప్రభుత్వంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. ఇక నువ్వు నీ కూతురు కోసం ఎదురు చూడక్కర్లేదు. నీ కూతురే నీకు ఎదురొస్తుంది. అందుకే మన బాబుని మళ్ళీ రప్పిద్దాం. కూతుళ్ళను రప్పిస్తున్నా మన బాబునే మళ్ళీ రప్పిద్దాం. ఉద్యోగాలు ఇస్తానని ఈ ప్రభుత్వం మాటలు నమ్మి మోసపోయాను. నీ ఓటుతో తప్పుడు నాయకుడిని ఎన్నుకున్నాం. అటు చూడరా. విలువైన జీవితం కోసం మీ అమూల్యమైన ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకోండి. ఈరోజు తారీఖు మే 10. అక్కయ్య గారు ఎన్ని తారీఖులు మారా గాని మా బాబు గారు మాత్రం మీకేమి ఇవ్వరు. మీరు ఇంకెంతకంటే నేను ఏం చెప్తాను చెప్పండి అక్కయ్య గారు. ఏ పన్నులు వేయని చంద్రబాబు గారి పాలన. ఓటేసి బాబుని రప్పిద్దాం. మన భవిష్యత్తుని మార్చుకుందాం. లైఫ్ లో ఫస్ట్ టైం ఓట్ అయిపోతున్నాను. నాన్న ఎవరికేమంటే వాళ్ళకే వేస్తాను. మీ నాన్న దూకేమంటే దూకేస్తావా? ఒకసారి కళ్ళు మూసుకొని ఓటు వేయడం నీ హక్కుని వినియోగించుకునే అధికారం నీ సొంతం. మొదటి అడుగు బలమేంటో నిరూపించు. బాబుకి ఓటేస్తా, మన భవిష్యత్తుని. తమ్ముడే ఓటేసే మరి నీకు ఉద్యోగం వచ్చేసింది లేదు చెప్పరా. బాబు గారు వాళ్ళ భవిష్యత్తు అంటే ఎలాగుంటుందో కాసంత చెప్పండి బాబా. మా భవిష్యత్తు ఎలా ఉంటుంది? అతి బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. అది దేవుడు చెప్పిన మాట కాదు.
ఇది బాబు ఇచ్చిన మాట. ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం. ఆ రైతులకి ఏటా 20,000 ఆర్థిక సాయం చేస్తానని మాట ఇచ్చాడయ్యా మా చంద్రన్న. మహిళలందరికీ నెలకి 1,500 ఆర్థిక సహాయం చేస్తాడంట మా బాబు గారు. మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు మన బాబు గారు. బాబుని మళ్ళీ రప్పిద్దాం. బాబుని మళ్ళీ రప్పిద్దాం. బాబుని మళ్ళీ రప్పిద్దాం. ఏమంటే అందరూ ఇప్పుడు వరకు చూశారు కాబట్టి మీరు వచ్చే ఎన్నికలు అంటే మరి 2027 అంటున్నారు. మరి ఎప్పుడు వస్తాయి మనకు తెల్ల కాబట్టి ఎప్పుడు వచ్చినా కానీ బాబు గారిని ఎన్నుకొని మీరు బాగా చేసుకుంటూ ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. మరి నమస్కారం అండి. రాయండి. ఒకసారి